రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రదాడి ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. ఈ నేపథ్యంలో పర్యాటకులు ఎక్కువగా ఉండే ప్రాంతంలో పటిష్ట భద్రతా చర్యలు ఏర్పాటు చేయాలంటూ కూడా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. పహల్గామ్ ఉగ్రదాడి ఘటనపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తారు. పర్యాటక ప్రాంతాల్లో ఇటువంటి ఉగ్రదాడులను నివారించడానికి భద్రత పెంచాలంటూ కూడా ఆదేశించారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్టుగా తెలుస్తోంది. ఇక దేశవ్యాప్తంగా పర్యాటకులు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో భద్రత ఏర్పాటు చేయాలంటూ కూడా ఈ పిటిషన్ లో కూడా పేర్కొన్నారు. ఇప్పటికే అటు జరిగిన పహల్గామ్ ఉగ్రదాడికి సంబంధించి కూడా దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైన నేపథ్యంలో సుప్రీంకోర్టు ఈ పిటిషన్ పట్ల ఎటువంటి తీర్పునిస్తుందో చూడాలి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడి ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్ర హోంశాఖ మంత్రి ఇప్పటికే శ్రీనగర్ లో ఉన్నటువంటి బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. అటు మృతి చెందిన వారి కుటుంబ సభ్యులకు అన్ని విధాలు అండగా ఉంటామంటూ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే చెప్తున్నాయి. ఈ నేపథ్యంలో పర్యాటకులు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో కూడా భద్రత పెంచాలంటూ కూడా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. న్యాయవాది విశాల్ తివారీ ఈ పిటిషన్ దాఖలు చేసినట్టుగా తెలుస్తోంది. టూరిస్టు ప్రాంతాల్లో భద్రతను పెంచాలంటూ కూడా కేంద్ర రాష్ట్ర హోంశాఖలకు ఆదేశాలు ఇవ్వాలంటూ కూడా న్యాయవాది విశాల్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్టుగా లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా అసోసియేట్ ఎడిటర్ టీవీ రావు ఫోన్ అందిస్తారు. టీవీ రావు. నవ్య, పహల్గామ్ అటాక్లో కేంద్ర ప్రభుత్వం చాలా సీరియస్గా ముందడుగు వేస్తుంది. మరి ఓవైపు కేంద్ర ప్రభుత్వం భద్రతాపరమైన చర్యలపై చాలా సీరియస్గా ఉన్నటువంటి నేపథ్యంలో మరోవైపు విశాల్ తివారీ అనేటువంటి న్యాయవాది సుప్రీంకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఏదైతే టూరిస్టు పర్యాటక ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ పర్యాటక ప్రాంతాలన్నింటా కూడా పెద్ద ఎత్తున సాయుధ బలగాలను మోహరించే విధంగా నిర్ణయాలు తీసుకోవాలని ఒక పిల్ దాఖలు చేయడం జరిగింది. ఈ పిల్ను అనుసరించి ఇప్పటికే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అనేకమైన పర్యాటక ప్రాంతాలు ప్రధానంగా ఉత్తరాదిన ఉన్నటువంటి పర్యాటక ప్రాంతాలు అయితేనేమి ఇటువైపు కాశ్మీర్ అంటే ఏకంగా ఆ కాశ్మీరుకు దక్షిణ కాశీగా కూడా భావిస్తారు. కాబట్టి ఆ ప్రాంతంలో పెద్ద మొత్తంలో కూడా పర్యాటకులు కొన్ని కోట్లాది మందిగా దేశవ్యాప్తంగా వస్తుంటారు. మరి అటువంటి ప్రాంతాల్లో సాయుధ బలగాలు మోహరించి ఉండాలి. అంతేకాకుండా ఒక ఇంటెలిజెన్స్ ప్రత్యేకమైన వ్యవస్థ కూడా ఒక ఏర్పాటై జరగబోయేటువంటి పరిణామాలు ముందుగా పసిగట్టే విధంగా ఒక ప్రత్యేకమైనటువంటి వ్యవస్థలు ఏర్పడాలనేటటువంటిది కూడా ఈ పిల్లులో ప్రధాన అంశం. మరి ఇందుకు తగ్గట్టుగా ప్రధానంగా ఎక్కడైతే ఈ ఉగ్రవాదులు దాడులు కూడా కేవలం పర్యాటక ప్రాంతాలను బేరీజు వేసుకొని ఆ ప్రాంతాలనే టార్గెట్ చేస్తూ అటాక్స్ జరుగుతూ ఉంటాయి. ఇటీవల మన ఆంధ్రప్రదేశ్లోనే చూసుకున్నట్టయితే గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నటువంటి హైదరాబాదులో కూడా పెద్దగా ఏదైతే లుంబిని పార్కు అలాగే గోకుల్ చాట్ అటువంటి జనసమ్మర్దం ఉన్నటువంటి ప్రాంతాలను టార్గెట్ చేసుకొని కూడా గతంలో సాయిబాబా టెంపుల్, దిల్సుఖ్ నగర్ అటువంటి ప్రాంతాలు అంటే జనసమ్మర్దం ఉన్నటువంటి ప్రాంతాలు ఏదైతే వారు ఓన్లీ భక్తి చింతనతోనే వస్తారో అలాగే టూరిజం ప్రాంతాలకు కూడా ఏదైతే ఒక ఆహ్లాదకరమైనటువంటి ప్రాంతాలు అది కూడా ఒక లక్ష్యంతో వెళ్ళేటటువంటి పరిస్థితి. మరి ఇటువైపు వీరికి ధీటుగా పొంచి ఉన్నటువంటి ఉగ్ర మోకలు కూడా వీరందరినీ కూడా లక్ష్యంగా చేసుకొని రావడం జరుగుతుంది. ప్రధానంగా చూస్తే ఇక్కడ మత ఛాందస్వాదులు ఉగ్రవాద దాడులు ప్రధానంగా చేసినటువంటి పరిస్థితి. మరి ఇక్కడ టెహ్రీక్ ఇన్సారీ అనేటటువంటి సంస్థ అయితేనేమి టీఆర్ఎఫ్ అనే సంస్థ బ్యాక్ బోన్గా ఉన్నటువంటి పరిస్థితి. మరి వీటికన్నిటికీ కూడా పాకిస్తాన్ షెల్టర్ ఇస్తుంది. మరి ఇప్పుడు అక్కడి నుంచి వచ్చినటువంటి ఉగ్రవాదులు ఏకంగా ఏదైతే మతాన్ని అడ్డు పెట్టుకుని ఇక్కడ దాడులు చేయడం జరిగింది. ఏదైతే ప్రధానంగా ఎవరినైతే దాడి చేయాలని వీళ్ళు లక్ష్యంగా పెట్టుకున్నారో వారందరి మతం ఏంటి, వారి పేరేంటి, వారు వ్యవహార శైలి ఏంటి, వాళ్ళ భౌతిక శరీర భాగాలను పరీక్షించి మరి వీరిపై దాడులు చేయడం జరిగింది. మరి ఇటువంటి దారుణమైన పరిస్థితికి కారణం చూస్తే ఏదైతే ముందుగా ఇంటెలిజెన్సీ ఫెయిల్యూర్ అయితేనేమి ఇంటెలిజెన్సీ వ్యవస్థలో ఉన్నటువంటి
లోపాలు అయితేనేమి, అంతేకాకుండా స్థానికంగా ఎక్కడైతే టూరిజం ప్రాంతాలుగా ఎంచుకోవడం జరిగిందో ఆ ప్రాంతాలకు సంబంధించి ఆయా ప్రాంతాల్లో సాయుధ బలగాలు మోహరింపులు లేకపోవడం వల్ల ఈ దుర్ఘటనలు జరిగాయని అంతిమంగా ఒక నిర్ణయానికి రావడం జరిగింది. మరి ఏదేమైతేనేమి ఇప్పుడు తాజాగా కోర్టులో కూడా దీనికి సంబంధించి ఒక పిల్ దాఖలైంది. మరి ఈ పిల్ను అనుసరించి న్యాయస్థానం తీసుకునే తదుపరి నిర్ణయాలకు అనుగుణంగా ఈ పర్యాటక ప్రాంతాల్లో ఏర్పాట్లు అనేవి రైట్ రావ్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.